గవర్నమెంట్ ప్రెస్ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సోదరిమణి కొండా సురేఖ గారి ప్రాంతానికి వచ్చి ఈ దేవుడి ఆశీర్వచనం కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయ సందర్శన చేసి అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రాత్మకమైనటువంటి దేవాలయ అభివృద్ధికి సంబంధించి గతంలోనే శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి గారిని కలిసి స్వయంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు విజ్ఞాపన చేయడం, వారు సానుకూలంగా స్పందించి దాదాపు 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వివిధ ప్రాకారాలు, మానవ వీధులు, ఇతరత్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని ప్రతిపాదనలు అనుమతుల చెవిలో ఉండే అవన్నీ కూడా ఈ ప్రాంత భక్తులకు సౌకర్యంగా ఉండే విషయం లోపల పూర్తిగా సహకరిస్తున్నటువంటి గౌరవ మంత్రి కొండా సురేఖ గారికి ధన్యవాదాలు చేస్తూ, ఇది హన్మకొండ జిల్లాలో మరి పూర్వం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కొత్తకొండ వీరభద్రస్వామి, ఉత్తర తెలంగాణలోనే గుమ్మడికాయల దేవుడిగా, కోర మీసాల దేవుడిగా, కోరిన కోరికలు ఇచ్చేటువంటి కోర మీసాల భద్రకాళి సమేత వీరభద్రుడిగా ఈ ప్రాంత ప్రజల విశ్వాసానికి అనుగుణంగా మరి తప్పకుండా భవిష్యత్తులో అభివృద్ధికి మా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేవాలయాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. వారు కూడా పిసిసి అధ్యక్షుడు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు విశ్వాసానికి అనుగుణంగా ఈ దేవాలయ అభివృద్ధి చేస్తామని గౌరవ మంత్రి గారికి మరొకసారి ఆ ప్రభుత్వం అన్ని తొందరలో మరి కార్యరూపం దర్శగా తీసుకోవాలని సందర్భంగా సంక్రాంతి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మండలంలో కొత్తకొండ జాతర మరి భద్రకాళి సమేత జాతరను ఈరోజు దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ జాతర యొక్క విశేషం అంతా కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అక్కడ వీరభద్రస్వామి చాలా భీకర రూపంలో కాకుండా ముఖంపై కూర మీసాలతో దర్శనమిస్తారు. అందుకే ఈయనను కూర మీసాల వీరభద్రస్వామి అని చెప్పి పిలుస్తారు. నేను వస్తూ చూశాను, ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది లేకుండా. మా లక్ష్యం వల్ల ఏంటంటే భక్తులకు సౌకర్యం కలిగించాలి, వాళ్ళు క్షేమంగా వచ్చి మళ్ళీ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ముఖ్యంగా మేము అధికారులకు ఏం ఆదేశించాము అంటే 3 దారులు పెట్టాలి. ఒకటేమో మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లతల్లు, అదేవిధంగా విఐపి దర్శనం ఒకటి, జనరల్ దర్శనం ఒకటి, ఈ విధంగా పెట్టి ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము చెప్పడం జరిగింది. మరి భద్రకాళి ఇక్కడ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట నేను అయ్యగారిని అడిగినప్పుడు ఆయన దుష్ట సంహారం చేసేటప్పుడు రక్తం ఏరులై పారుతూ ఉంటే ఈ అమ్మవారిని సృష్టించి పెళ్లి చేసుకున్నారు. అమ్మవార్లు అంటేనే మొత్తానికి వాళ్ళందరూ కూడా ఉగ్రస్వరూపులే అమ్మవారు. కాబట్టి భద్రకాళి అమ్మవారు చాలా ఉగ్రస్వరూపుని. మరి అప్పుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరభద్రుడు, తన పక్కన మరి ఆమెను ప్రతిష్ఠించుకున్నాడని చెప్పి ఈ విధంగా మరి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి కోరమీసాల వీరభద్ర స్వామి దర్శనం ఈరోజు కలిగినందుకు మరి నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి మా అన్న నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆహ్వానించి ఈరోజు దర్శనం చేయించాడు. మరి ప్రభాకర్ అన్న కాన్స్టిట్యున్సీలో నిజంగా చెప్పాలంటే ఇక్కడ గెలిపించుకున్న వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకు అనంటే 24 గంటలు కూడా నియోజకవర్గం గురించి, నియోజకవర్గ అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు. అదే పద్ధతిలో ఈ గుడికి కూడా 70 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఇచ్చారు. అవన్నీ కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేసినాము, అన్నీ కూడా అప్రూవల్కు సిద్ధంగా ఉన్నాయి. సీఎం గారు ఒకసారి కూర్చుంటే అప్రూవల్ తీసుకుంటే నెక్స్ట్ బడ్జెట్లో మేము ఫండ్స్
కేటాయించి నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా ఈ యొక్క పనులను చేపడతాము. మా కాలంలో 100% మ్యాక్సిమం గుళ్ళను డెవలప్ చేయడం, బాసర టు భద్రకాళి టు బాసర అనేది మా సీఎం గారు ఒక ఆలోచన పెట్టుకున్నారు. దానికి ఒక సబ్ కమిటీ వేయమని శ్రీధర్ బాబు గారికి చెప్పారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము, భద్రకాళి దేవస్థానం పనులు నడుస్తూ ఉన్నాయి, మాడవీధుల పనులు, అదేవిధంగా వేములవాడ మాడవీధుల పనులు నడుస్తూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ అయితే ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఈరోజు వెనుకట రాజుల కట్టిన దాన్ని మించి ఈరోజు అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర కూడా గిరిజన జాతర జరగబోతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనకు సందర్శకులు రావాలి, మనకు రెవెన్యూ డెవలప్ కావాలి. కాబట్టి ఇవన్నీ చేసినప్పుడు 100% మన ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి దేవుళ్ళ విషయంలో ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తిలో లేరు. కాబట్టి వారు 100% ఈ గుడిని కూడా డెవలప్ చేస్తారని ఆశిస్తూ అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ముఖ్యమంత్రి గారికి కూడా ఆయన ఆశీస్సులు ఇస్తూ ఆయన ముందుకు నడిపించాలని